హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీవి టీలు టిఫిన్లు అయినాయా? నావైతే ఏది పని కాలేదు. టీలు టిఫిన్లు కూడా ఏది కాలేదు. మా అబ్బాయి ఇప్పుడే ఎగ్జామ్ రాయనికే పోయిండు. అయితే నేను వచ్చేసి ఇప్పుడు నా టిఫిన్ జావా చూడండి. నా టిఫిన్ వచ్చేసి జావా అండి. జావాలో కొద్దిగా సబ్జా గింజలు కలుపుకొని నేను ఇట్లా సబ్జా గింజలు కలుపుకొని తాగుతున్నా. ఇలా ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి. 1 కప్పు జావా, 1 గుడ్డు. ఇది నాటుకోడి గుడ్డు అని తీసుకొచ్చిండు ఆయన. గుడ్లు నాటుకోడి గుడ్డు ఉడకబెట్టుకున్నా చూడండి తినడానికి. మీవి అయినాయా టిఫిన్లు? నేను వచ్చేసి ఇక్కడ తోటకూర రొయ్యలు పెట్టి కూర వండుతున్నాండి. నేను తోటకూర రొయ్యలు ఇవ్వండి. తోటకూర ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నా. తోటకూర రొయ్యలు వేడి నీళ్ళు పోసి నీట్గా కడిగి పెట్టుకున్నా. దాంట్లో కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవ్వండి. తోటకూర రొయ్యలు గోంగూర పెట్టి వండుతారు, మెంటెం కూర పెట్టి వండుతారు, తోటకూర పెట్టి వండుతారు. నేనైతే తోటకూర రొయ్యలు పెట్టి వండుతున్నా. నేను ఇక్కడ ఉల్లిగడ్డ కోసిన. ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డ అయితే మంచిగా ఏగుతుంది. నూనె వేయలేదు, ఇంకా నూనె వేయాలి. ఇలాంటి కాంబినేషన్తో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే తోటకూర రొయ్యలు పెట్టి వండుతున్నా. ఒట్టి రొయ్యలు అండి, ఒట్టి రొయ్యలు, ఎండి రొయ్యలు. నేనైతే ఇటు కొద్దిగా నూనె ఎక్కువనే వేసుకోవాలి. నూనె వచ్చేసి ఒక 3 చెంచాలు వేసుకోవాలి. మూడు చెంచాలు నూనె వేసుకొని బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తోటకూర రొయ్యలు పెట్టి ఒట్టి రొయ్యలు పెట్టి తోటకూర ఒట్టి రొయ్యలు పెట్టి వండండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి టమాటా చారు పెట్టి ఇక్కడ టమాటా చారు వండుతున్నా. ఇది టమాటా చారు. ఇందులో ధనియాల పొడి. ఇది ధనియాల పొడి నేను తయారు చేసుకుంటా. ఎట్లా తయారు చేసుకుంటా అంటే ధనియాలు, ఇలాచి, లవంగాలు, దాసం చెక్క, సాజీరా అన్నీ ఏంపి 1 కేజీ దాకా. అంటే ఇది నేను చేసుకోలేదండి, ఇది మా అమ్మ చేసి పంపించింది ఊరు నుంచి. అసలు చాలా బాగుంటుంది. 1/2 కేజీ ధనియాలు తీసుకొని అన్నీ అక్కడే మిక్సీకి పట్టించి పంపించింది నాకు. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇట్లా తయారు చేసుకొని పెట్టుకుంటా, చాలా రోజులు కూడా వస్తుంది నాకు. ఇదైతే టమాటా చారు. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కొద్దిగా మరలనిస్తే దీని పని అయిపోతుంది. మీరేమి వంటలు చేసిండ్రు, ఏమేం చేస్తుర్రు? ఇక్కడైతే ఉల్లిగడ్డ వేసింది బాగా. మనం ఇప్పుడు పచ్చిమిర్చి, వేసుకున్నా. అల్లం కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా నూనెలోనే వేగనిస్తే బాగుంటుంది.
ఇప్పుడు వచ్చేసి మనం రొయ్యలు వేసేసుకున్నాం. నేను వేడి నీళ్ళు పోసి వేడి నీళ్ళు నానబెట్టి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇవి వేడి నీళ్ళు పోసి కడిగితేనే ఇసుక మొత్తం పోతుంది. ఇది కొంచెం బాగా, ఇది రొయ్యలు కూడా నూనెలో బాగా ఎగనివ్వాలి. వేగనిద్దాం. ఇప్పుడైతే చూడండి, ఇది నూనెలో బాగా ఉడికింది. ఉల్లిగడ్డ రొయ్యలు మంచిగా ఉడికిపోయినాయి. ఇక్కడ వచ్చేసి టమాటా చారులో మనం కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేనైతే కొంచెం వేసుకుంటా బెల్లము. నేను టమాటా చారు అంటే అందులో ఒక 2 బెండకాయలు, ఒక 2 క్యారెట్, కొంచెం చింతపండు రసం, టమాటాలు పెట్టి రసం చేసిన. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న తోటకూర వేసేసుకుందాం. కొద్దిగా ఇంకా కొంచెం నీళ్ళు పిండాలి, గట్టిగా పిండి వేసుకోవాలి. దీంట్లో మనం ఒక చిన్న సైజు ఒక 2 టమాటాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నూనెలో ఆకుకూర టమాటా మంచిగా ఉడికిపోయింది. తోటకూర ఇందులో మనం నీళ్ళు వేసుకోకూడదు, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది, నీళ్ళు వేసుకోవద్దు. చిన్నగా మంట పెట్టి చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది కానీ బాగుంటుంది. పసుపు, చెంచా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే కొద్దిగా ఎక్కువనే తింటాం, కానీ మరీ ఎక్కువ కాదు. నేనైతే ఇట్లా కలిపేసుకున్నా. చూడండి, ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి. మంచిగా నీళ్ళు పోయకుండా సన్న మంట మీద ఉడకబెట్టాలి. అయితే మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు కదా కొద్దిగా ఉంటుంది ఉప్పు. కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. నీళ్ళైతే వేసుకోవద్దు. నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగుండదు. మనం ఉల్లిగడ్డ రొయ్యలు టమాటా పెట్టి వండినప్పుడు అప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటాయి నీళ్ళు. ఎందుకంటే ఈ రొయ్య అనేది నీళ్ళల్లో ఉడికి కొంచెం కొద్దిగా ఎట్లనో అనిపిస్తుంది, స్మెల్ వస్తుంది. అది మొత్తం నూనెలనే చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎట్లా ఉడికిందో చూద్దాం. చూడండి, చిన్నగా మంట పెట్టుకున్నా కూడా కొద్దిగా అడుగు పట్టింది.
వచ్చేసి ధనియాల పొడి, అదే మసాలా, కొత్తిమీర, వచ్చేసి ఫైనల్ వచ్చేసింది. ఇంకా లాస్ట్ అసలు నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే మన తోటకూర ఉడకబెట్టి పెట్టుకున్నా కదా, ఆ నీరే ఉండిపోతుంది కాబట్టి అసలు నీళ్ళు వేయలేదు. మళ్ళీ టమాటా వేసినాము. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ పని చేయడం. నాది వచ్చేసి వంట అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం చూడండి, తోటకూర రొయ్యలు పెట్టి వండిన అన్నం, చారు చేసి బ్రౌన్ రైస్, నేనైతే లంచ్ చేసేస్తున్నానండి. మీది లంచ్ అయిందా? నా లంచ్ వచ్చేసి చూడండి, బ్రౌన్ రైస్, రొయ్యలది తోటకూర, నేనైతే మా షాప్ దగ్గరికి వచ్చేసినండి. షాప్ దగ్గరికి వచ్చేసి అన్నం తింటున్నా. ఇప్పుడు వచ్చేసి టైం 1 అవుతుంది. మీది కూడా లంచ్ అయిందా? ఏమేమి చేశారు కామెంట్ చేయండి. చూడండి, మిర్చి టమాటా చారు, ఇది వచ్చేసి అన్నం. చాలా బాగుందండి. తోటకూర రొయ్యలు 2 పెట్టుకోండి, చాలా బాగుంది.